హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల గురించి రీసెంట్గా వచ్చిన అప్డేట్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఇంటి నుంచి ఉద్యోగాలు చేయాలనుకునే వారు ఎక్కువైపోయారు. దీనికోసం ప్రభుత్వం ద్వారా శిక్షణతో ఇంటి నుంచి ఉద్యోగం కల్పిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు, విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐటీఈఎస్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్తో సహా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను అందిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో ఇంటి నుంచి పనిచేయడానికి అవకాశం ఉంటుంది మరియు నెలకు మంచి జీతం పొందుకోవచ్చు. దీనికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ప్రభుత్వం ద్వారా శిక్షణతో ఈ ఉద్యోగాలతో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, అలాగే ఇంటి వద్ద నుంచి ఆదాయం పొందే అవకాశం, టెక్నికల్ నైపుణ్యాలు పెరుగుతాయి, భవిష్యత్తులో మంచి కెరీర్ బేస్ అవుతుంది. ఎక్కువ మంది ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక వర్క్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అర్హతలు: వయసు వచ్చే వరకు 18 నుండి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. విద్యార్హత కనీసం 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ వరకు. మొబైల్ లేదా కంప్యూటర్ కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి. జీతం విషయానికి వచ్చే వరకు నెలకు 10 నుంచి 20,000 వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. వర్క్ ఎలా స్టార్ట్ చేయాలంటే, మొదటగా సర్వేలో పాల్గొనాలి. అర్హత ఉన్న వారికి శిక్షణ అందిస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగంలో చేరవచ్చు. వర్క్ చేయడానికి కావాల్సిన స్కిల్స్: బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, మంచి టైపింగ్ స్పీడ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంటర్నెట్ వినియోగంలో అవగాహన కలిగి ఉండాలి. ఈ వర్క్లో చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటంటే, డేటా ఎంట్రీ, బ్యాక్ ఆఫీస్ వర్క్ లాంటివి చేయడం. కస్టమర్ సపోర్ట్ అంతగా ఉండకపోవచ్చు. ఈమెయిల్ చాట్ ద్వారా సహాయం చేయొచ్చు. ట్రైనింగ్ అంటే అదే ప్రభుత్వం ద్వారా శిక్షణ అర్హత ఉన్న వారందరికీ ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు. టెక్నికల్ విషయాలు నేర్చుకుంటారు. వర్క్ గురించి ప్రాక్టికల్ టిప్స్ తెలుసుకుంటారు. ఎంపిక ఎలా చేస్తారంటే, సెలక్షన్ ప్రాసెస్: ముందుగా మీ ఊర్లో జరిగే సర్వేలో రిజిస్టర్ అవ్వాలి. నమోదు చేసుకున్న తర్వాత అర్హత ఉంటే శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవుతారు. వర్క్ చేయడానికి మీకు అవసరమైనవి: మొబైల్ లేదా కంప్యూటర్ తప్పనిసరి ఉండాలి. మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే తప్పనిసరి ఉండాలి. ఇంకా దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే, ఈ సర్వేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం నిర్వహిస్తుంది. ఈ గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం మున్సిపల్ సచివాలయం కార్యాలయాల్లో కానీ, లేదా స్థానిక ప్రభుత్వ అధికారుల దగ్గర, లేదా మీ పంచాయతీ కార్యదర్శి, గ్రామ వాలంటరీ సచివాలయ ఉద్యోగులను అడిగి పూర్తి సమాచారం కనుక్కోవచ్చు. నిజంగా శాలరీలు ఇస్తారనే డౌట్ మీకు రావచ్చు. అవును, ఎంపిక అయితే రెగ్యులర్గా జీతం వస్తుంది. నెలకు 10 నుంచి 20,000 వరకు రావచ్చు. ఇంట్లో ఉన్న ఆడవారి ఉద్యోగం చేయొచ్చునా? ఖచ్చితంగా చేయొచ్చు, కంపల్సరీ. ఇంట్లో ఉన్న ఆడవారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా జాబ్ చేసుకోవచ్చు. మొబైల్ ఉన్నవారికి ఉద్యోగం సాధ్యమే, కానీ కంప్యూటర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ ఉద్యోగానికి ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి. 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలని. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ వారు చేయొచ్చా? ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే వర్తిస్తుంది. స్టూడెంట్స్ చేయొచ్చునా అంటే, స్టూడెంట్స్ కంపల్సరీ చేయొచ్చు. చదువుతో పాటు పార్ట్ టైం మేనేజ్మెంట్ ఉంటే ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి సమాచారం ఎక్కడ ఉంటుందంటే, మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ వాలంటీర్ సచివాలయ ఉద్యోగులను అడిగి పూర్తి సమాచారం కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.